ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్ల రికార్డు బాహుబలి 2 పేరిట ఉంది. ఈ రికార్డుని బ్రేక్ చేయడానికి అనేక పాన్ ఇండియా మూవీస్ ప్రయత్నించాయి, కానీ ఫలితాన్ని సాధించలేకపోయాయి. RRR తో రాజమౌళి తన రికార్డుని తానే తిరగరాయబోతున్నాడా? అందుకు ఎన్టీఆర్, రామ్ చరణ్, చరిష్మా తోడవుతున్నాయా అంటే అవుననే సమాధానమే లభిస్తోంది. తెలంగాణ నుంచి గోండు వీరుణ్ణి, ఆంధ్ర నుంచి మన్యం వీరుణ్ణి కథానాయకులుగా తీసుకుని తెలుగువారి మనసు గెలిచాడు జక్కన్న. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ ని, మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ ని ఆ క్యారెక్టర్స్ కి తీసుకుని వారి స్నేహబంధాన్ని మరింత బలపరిచాడు. అజయ్ దేవ్గన్, ఆలియా భట్లతో బాలీవుడ్ ని బాగా ఆకట్టుకుంటున్నాడు. ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ రూడీలతో హాలీవుడ్ ని టచ్ చేశాడు. ప్రీమియర్స్ బుకింగ్ ద్వారా 1 మిలియన్ కి పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది RRR. నాటు నాటు సాంగ్ భారతీయ భాషలన్నింటా రికార్డు వ్యూస్ సాధించింది. తెలుగులో 100 మిలియన్ల వ్యూస్ తో అల్టిమేట్ రికార్డుని సాధించింది. ఓవర్సీస్ తో పాటు భారతదేశం అంతటా అత్యధిక స్క్రీన్స్ పై రిలీజ్ అవుతోంది. అదనపు టికెట్ రేట్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించడం కూడా బాహుబలి 2 రికార్డుని RRR బ్రేక్ చేయడానికి దోహదపడతాయంటున్నారు ట్రేడ్ పండితులు. మొత్తానికి రిలీజ్ కి ముందే రికార్డుల సందడి మొదలెట్టింది RRR.